ప్రభునందు దేవుని పిల్లలైన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుతాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటిని ఎలాంటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగనట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పాదశంలో చేరున్నాం. మా మధ్య తీసుకొచ్చిన లేఖనం కొరకే వందనములు. నీ ఆత్మ సహాయంతో ఈ వచనాన్ని ధ్యానించి ఆశీర్వాదకరంగా ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడను గురించి, రాకడలో సంభవించబోయే వాటిని గురించి, వాటిని తప్పించుకొని మరి మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మరి వారి యొక్క సిద్ధపాటుల గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేశారు. ఈ వచనము జరుగుతున్నటువంటి ఈ రాకడ సమయంలో జరగబోయే వాటి గురించి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటానికి ఏం చేయాలో మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. 36వ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. రెండవది, మెలకువ కలిగి ఉండాలి. మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారు కావడానికి మెలకువగా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ ప్రార్థన, మెలకువ ఎందుకంటే రాకడ సమయంలో జరగబోయే వాటిని తప్పించుకోవడం, రాకడ సమయంలో ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడటం. దీని కొరకే మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసి తన జీవితంలో ఉండవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు. రక్షణ పొందినటువంటి విశ్వాసి జీవితంలో ఉండవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటేమిటంటే, రక్షణ పొందిన విశ్వాసి తన జీవితాన్ని దేవునికి మొట్టమొదటిగా సమర్పించుకోవాలి. రెండవది, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దీన్ని తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రెండు విషయాలు చూస్తాం. ఈ యొద్ద మట్టికి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగల వాడు
విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతులను దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ముగ్గురితో నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితురు. ఇక్కడ పౌలు తెస్సలోనికలు అనేటువంటి విశ్వాసం ఉత్తరం రాస్తూ మీరు విగ్రహాలను విడిచిపెట్టారు, జీవముల దేవునికి దాసులకు దేవుని వైపు తిరిగారు. పరలోకం నుండి యేసు క్రీస్తు వచ్చునని ఎదురు చూడటానికి దేవుని వైపు తిరిగారు. వారి జీవితంలో ఉన్న రెండు ముఖ్యమైన విషయాల గురించి పౌలు మాట్లాడుతున్నారు. ఒకటి ఏమిటంటే వారు దేవునికి దాసులు కావడానికి వారు దేవుని వైపు తిరిగారు. రెండవది ఏంటంటే ఆయన కుమారుని యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడటానికి వారు దేవుని వైపు తిరిగారు. ఇది విశ్వాస జీవితంలో ఉండవలసిన రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రార్థించేవారు మెలకువను కలిగి ఉంటారు. యేసు ప్రభువు చెప్పారు కదా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని చెప్పారు. ఎవరు ప్రార్థన చేస్తారో వారు మెలకువను కలిగి ఉన్నారు. దీని గురించి యేసు ప్రభువు మత్తయి సువార్తలో చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 24:43 ఏ జామున దొంగ వచ్చును అని ఇంటి యజమానికి తెలిసి ఉండిన పక్షమున అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ దినమున ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసి అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయలేదని మీరు ఎరుగుతారు. అంటే మెలకువగా ఉన్న ఇంటి యజమానుడు తన సొత్తును కాపాడుకునేవాడు, తన ఇంటిని కాపాడుకునేవాడు. దొంగ వచ్చి ఆ ఇంటికి కన్న వేసి దోచుకోలేడు, ఎందుకంటే అతడు మెలకు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమయంలో ప్రార్థన, మెలకువ, జాగ్రత్త, సిద్ధపాటును గురించి ఎక్కువగా హెచ్చరిక చేశారు. మత్తయి సువార్తలో మెలకువను గురించి, మార్కు సువార్తలో జాగ్రత్త, సిద్ధపాటును గురించి, లూకా సువార్తలో ప్రార్థన గురించి, మెలకువను గురించి, మార్కు సువార్తలో కూడా 13వ అధ్యాయం రాకడ సమయంలో ఆయన ప్రార్థన గురించి ఆయన ఎక్కువగా హెచ్చరిక చేశారు. ఇవి ఆయన రాకడ సమయంలో దేవుని పిల్లలు కలిగి ఉండవలసినవి. అయితే మెలకువగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందో ఈ 43వ వచనంలో ప్రభు హెచ్చరిక చేశారు. మెలకువగా ఉంటే దొంగ ఇంటికి వచ్చే కన్ను వేసి దోచుకోలేడు, ఎందుకంటే తన సొత్తును భద్రపరుచుకుంటాడు. మెలకువగా ఉన్న వ్యక్తిని శత్రువు దోచుకోలేడు. కనుక దేవుని పిల్లలైన వాళ్ళు ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగిన వారుగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా దీని గురించి విశాలంగా మాట్లాడాలంటే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రికలోనే పౌలు మాట్లాడతారు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు ఏం మాట్లాడతారంటే 5వ వచనం,
మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపో మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనం పగటి వారమై ఉన్నాము. ఇక్కడ విశ్వాసులు ఏమై ఉన్నారో గుర్తు చేస్తున్నారు పౌలు. మనం పగటవారు. నిద్రపోయేవారు ఎవరు? నిద్రపోయేవారు రాత్రులు నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రుల్లో మత్తుగా ఉంటారు. మనం రాత్రులు లేము నిద్రపోవటం, మనం రాత్రులు లేము మత్తుగా ఉండటం. మనము పకట సంబంధం, మనము వెలుగు సంబంధంలో ఉన్నాం. పగటలో ఉన్నవారు మెలకువగా ఉంటారు, పగటలో ఉన్నవారు నిద్రపోవాలి. ఇప్పుడు నిద్రపోయే వ్యక్తి దొంగ వచ్చింది తెలియదు, ఇంటికి కన్న వేసింది తెలియదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అంటే నిద్రపోవటం అంటే, ఆత్మీయంగా నిద్రపోవటం అంటే అసలు జరిగేదేందో తెలియకుండా మైండ్ పనిచేయని స్థితి అన్నమాట. చూడలేడు, అది వినలేడు, ఏం జరుగుతుందో గమనించలేడు. ఆత్మీయంగా మెలకువలేని వారు కూడా వారు ఆత్మీయంగా గుడ్డివారు. ఎవరు ప్రార్థన చేయరో వారు మెలకువగా ఉండలేరు. మెలకువగా ఉండాలంటే ఎవరు ప్రార్థన చేస్తారో వారు మెలకువగా ఉంటారు. మెలకువగా ఉండటం అంటే వారు ఏం జరుగుతుందో చూస్తారు, వారు వింటారు, వారు పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. అది మెలకువగా ఉండటం. అయితే ఈ మెలకువ అనేది ప్రార్థించడం ద్వారా ఆ వ్యక్తి కలగదు. ప్రార్థించిన వ్యక్తి దేవుని సేవకు చెప్పారు, ఆత్మీయంగా గుడ్డివాడు. ప్రార్థించిన వ్యక్తి ఆత్మీయంగా చెవిటివాడు. ఇప్పుడు చెవిటివాడు ఉన్నాడు, ఏమి జరుగుతుందో అతడు చూడలేడు, చెవిటివాడు వినడు. ఇది ఒక భయంకరమైనటువంటి స్థితి. కనుక ఎవరు ప్రార్థన చేయదో వారు ఆత్మీయంగా పతనానికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయని ఆత్మీయ జీవితము పతనానికి వెళ్ళిపోయే జీవితం. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు యేసుప్రభు. కలవరపడుకోవడానికి, భయపడుకోవడానికి, తప్పించుకోవడానికి, సిద్ధపడటానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. రక్షణ పొందడానికి ప్రార్థన చేసాం, రక్షణ పొందాం. రాకడలో సిద్ధపడటానికి ప్రార్థన. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదిగా ఉన్నది. కనుక దేవుని పిల్లలు మత్తులుగా ఉండకూడదు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట్లాడతారు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, మరియు మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని సమయము తెలుసుకొని అలాగూ చేయండి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందాము. ఇక్కడ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం, కాలముల గురించి మాట్లాడుతున్నాం. మీరు కాలమని ఎరగాలి అంటాడు పౌలు.
అసలు ఏ సమయంలో ఉన్నామో గ్రహించాలి అంటాడు పౌలు. ఏ సమయం అంటాడు? నిద్ర మేలుకొను వేళ. నిద్ర మేలుకొని వేళ అయినది. కాలం అని అడగండి, నిద్ర మేలుకొని వేళ అయినది. యేసుప్రభు చెప్పారు కదా, అంజూరపు చెట్టును చూసినప్పుడు అది చిగురించినప్పుడు వసంతకాలం సమీపమైందని మీరు చెప్పుదురు కదా. మరి ప్రభువులు అక్కడ నాకు గుర్తులు జరుగుతున్నప్పుడు ఇది ప్రభు రాకడ సమయం అని, రాకడ దినమని దేవుని పిల్లలు గుర్తించాలని యేసు ప్రభు వారు భూమి మీద ఉండగానే విషయాలు చెప్పారు. కరువులు, భూకంపములు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి యుద్ధాలు, ఇవన్నిటిని గురించి ప్రభు చెప్పాడు. ఈ దినాల్లో వాటిని మనం చూస్తూ ఉన్నాం, వాటిని గురించి మనం వింటూ ఉన్నాం. ఆ తెగులు యొక్క ప్రభావం, వాటిని యొక్క తీవ్రతను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవి ఏ కాలము దేవుని పిల్లలు గ్రహించాలి, ఇది ప్రభు వచ్చే కాలం. అయితే ఏం చేయాలి అంటే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. ఇది అంధకార సంబంధమైన క్రియలను జరిగించే సమయం కాదు, ఆ చీకటి జీవితం జీవించే సమయం కాదు. ఆ క్రియలను జరిగించడానికి మనం లోకంలోనికి వెళ్ళకూడదు. ఇది ప్రభువు ఎదుర్కొనే సమయం. జరుగుతున్న వాటన్నిటినీ మనం చూసినప్పుడు మరి ప్రభు రాకడ సమీపం ఉంది కనుక ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి వాటి నుంచి తప్పించుకున్నాడు. కనుక ఇక్కడ పౌలు హెచ్చరిక చేసింది, అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన ఈ ధూపకరణములను ధరించుకోరండి. పిల్లరా, ప్రార్థించే వారికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఎవరు ప్రార్థన చేస్తారో దేవుడు అన్నాడు, నేను వారిని నడిపిస్తాను అని చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. దేవుడు ప్రార్థన చేసిన వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే వారిని నడిపిస్తాం. ప్రభువా, ఎలా నడవాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నడిపింపు వారికి దొరుకుతారు. కనుక వారు తొట్టిపడు, వారు చిక్కుపడు. కనుక విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితము ఆత్మీయంగా చచ్చిపోయిన జీవితం. శ్వాస పీల్చకుండా బ్రతుకున్న మనుషులని మీరు ఎక్కడైనా చూసారా? ప్రార్థన చేయకుండా బ్రతుకున్న విశ్వాసులు కూడా మీరు చూడరు అని ఒక దేవుని సేవకుడు చెప్పారు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది శ్వాస అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనాన్ని ఎందుకు చెప్పారో జాగ్రత్తగా గమనించాలి. ఇంకా ప్రార్థించే వారికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఇర్మియా గ్రంథంలోనే 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడతాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఇచ్చాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇది ప్రార్థించే వారికి దేవుడు ఇచ్చిన వార్త. గ్రహించలేని సంగతులు తెలియజేస్తాడన్నా, గూఢమైన సంగతులు తెలియజేస్తాడన్నా. దానియేలు ప్రార్థన చేస్తే తన స్నేహితులతో కలిసి దేవుడు జరగబోయే వాటిని ఆయన తెలియజేశాడు. ప్రపంచ దేశాలు, రాజులు, వారి ప్రభుత్వాలు ఎలా మార్పు చెందుతాయో దేవుడు తెలియజేశాడు. కనుక ప్రార్థనా జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితం.
అందుకని వారు కలవరపడారు. జరగబోయే వాటిని ప్రభువు తెలియజేస్తారు. ఇక్కడ యేసు ప్రభు 30వ వచనంలో 21వ అధ్యాయం లూకాసు సువార్తలో ఆ మాట చెప్పటం ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమయంలో లోకంలో జరుగుతున్న వాటి నుండి తన బిడ్డలు తప్పించబడాలని, ఆయన రాకడ సమయంలో తన పిల్లలు ఆయన ఎదుర్కోవటానికి అది జాగ్రత్తగా సిద్ధపడేవారుగా ఉండాలని యేసు ప్రభు వారు మాట్లాడారు. ఇది తండ్రి అయిన దేవుని చిత్తం. తన పిల్లలు తప్పించబడటం, తన పిల్లలు రాకడ కొరకు సిద్ధపడటం చిత్తం. ఎవరు ఆయన చిత్తమును నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబు. అద్భుతమైన విషయం. ప్రభు, నీ పిల్లలు నిరాకడ సమయంలో జరుగుతున్న వాటిని తప్పించుకొని మరి నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడటం అనేది నీ చిత్తం కదా. నీ సంఘం పట్ల నీవు నీ బిడ్డలను అందుకని వారిని తిరిగి తీసుకొని వెళ్ళడానికి రానయ్యన్నామని నీ వాక్యం చెప్తుంది కదా. ఈ రీతిగా ఏది మన పట్ల దేవుని చిత్తమో దాన్ని మన జీవితంలో నెరవేర్చమని, దాని కొరకు మనల్ని సిద్ధపరచమని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేస్తే ఇదొక్కటే మా అద్భుతమైనటువంటి విషయం. ప్రభువు రాకడ సమయంలో మనం తప్పక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు, జరగబోయే వాటి గురించి తెలియజేసినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం. జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో ఏమిటో తెలియనప్పుడు భయం, దీని ముగింపు ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఒక వ్యక్తి ఎందుకు కలవరపడతాడంటే అసలు వీటి అర్థం ఏంటి, వీటి ద్వారా ఏమి సంభవిస్తారు, ఏం జరుగుతుంది అని వేదన. అయితే జరుగుతున్న వాటిని గురించి దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు మనకు అంతరంగం ఎంతో ధైర్యం ఉంటుంది. దీనికి చక్కటి ఉదాహరణ బైబిల్లో ఏలియాని చూస్తాం. ఏలియా విషయం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి అరాము దేశము మీద హజాయేలు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మెహోలు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహోవా హతము చేయను. యెహూ యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను. ఇక్కడ ఏలియాకి భయంకరమైన శోధన వచ్చింది. యెజబెలు ద్వారా భయపడిపోయి బదరి వృక్షం మీద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడే, నేను జీవించినంతకాలం చాలు, నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నా. అయితే అతడు వెళ్ళవలసింది అక్కడ కాదు, వెళ్ళవలసింది దేవుని యొద్దకు వెళ్తే, ప్రభువా యెజబెలు అన్నది మరి జరిగిపోయే విషయాలు ఏంటి, నువ్వు ఏం చేయనైనా ఈ విషయంలో మీ యొక్క చిత్తం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, నేను ఈ పక్షంగా నిలబడ్డాను, నేను మహింపడ్డాను ఏంటి ప్రభువుని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విషయాలు తెలియజేస్తాడు. కానీ ఆ బలహీనమైన తన దాసుని దేవుడు మరలా ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి దేవుని స్థలంలో నిలబడమని ప్రార్థన చెప్పాడు. నువ్వు వెళ్ళి దేవుని స్థలంలో నిలబడు.
మదరి వృక్షం కింద నుండి అక్కడ లేచి ఆహారం తీసుకొని లేచి ఏలియా మళ్ళా హోరేబు దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు యెజెబెలుకు ఆహాబు కుటుంబానికి ఏమి సంభవించబోతుందో, ఎలాంటి ఉగ్రత రాబోతుందో దేవుడు తెలియజేస్తాడు. ఎలాంటి నాశనం సంభవించబోతుందో, ఏలియా దేనికి భయపడ్డాడో, ఆ విషయాలు ఎలా పరిష్కరించబడబోతున్నాయో, ఆ ఆటంకాలు ఎలా తొలగించబడబోతున్నాయో దేవుడు ఏలియాకి తెలియజేసినాడు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని చిత్తము తెలుసుకున్నట్టు అనేది ఎంత ధైర్యం! ఓ యెజెబెలు నీకు దేవుడు వారి తీర్పు తీర్చబోతున్నాడు. యెజెబెలు నాశనమైపోయింది. ఆహాబు కుమారుడు 70 మంది తలలు కొయ్యబడింది. ఆహాబు యుద్ధానికి వెళ్ళి అక్కడే ఎక్కడ చనిపోయినా ఒకడు పళ్ళెమును బోర్లించి తుడిచివేసినట్టు నేను ఆహాబు కుటుంబాన్ని తుడిచివేస్తానని చెప్పాడు. కానీ ఏలియా ఈ విషయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అర్థమైంది. మనం దేని గురించి చింతపడుతున్నాం, దేని గురించి భయపడుతున్నాం, దేని గురించి కలవరపడుతున్నాం, దాని విషయం ఏంటో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేయలేనా మనం భయపడే వాటి విషయమే, మనం చింతపడే వాటి విషయమే, మనం కలవరపడే వాటి విషయమే దేవుడు ఏం చేయాలన్నాడు. దాని విషయంలో దేవుని చిత్తం ఏంటి దేవుని అడిగినప్పుడు ఆ విషయంలో గొప్ప సంతోషం. ఇంకా యెజెబెలు గురించిన భయము ఏలియాలో అద్భుతమైన విషయం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడో దేవుడు దాన్ని జరిగిస్తాడు. నేను 95వ సంవత్సరంలో నేను చాలా వేదంతో ఉన్న సమయంలో కళలో ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, 300 పేజీ 11వ నెంబర్ చదువు అంటున్నాడు. ఆ వ్యక్తి ఒక అన్యుడుగా నాకు కనబడ్డాడు, ఒక డాక్టర్. 300 పేజీ 11వ నెంబర్ చదువు. నేను చాలా వేదంతో ఉన్నటువంటి సమయం. 300 పేజీ కొత్త నిబంధన లేదు, 300 పేజీ పాత నిబంధన. 300 పేజీ అంటే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 11వ చరణం 11వ వచనం అంటే అది 9-11. ఏమరాయబడిందంటే నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచుండమని సెలవిచ్చాను. దేవుడు నన్ను అదే చేయమన్నా. నేను చాలా వేదనతో ఉన్న సమయంలో నువ్వు లేచి దేవుని సన్నిధిలో నిలబడు. నేను దేని గురించి భయపడుతున్నాను, దేని గురించి కలవరపడుతున్నాను, అవి ఎలా పరిష్కరించబడతాయో దేవుడు నాకు తెలియచేయాలని కోరాడు. దేవుని బిడ్డలమైన మనకు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థించే ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. దేవుని అడిగే ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. జరగబోయే వాటిని తెలుసుకుని ఆధిక్యత దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు కలిగి ఉన్నాం. ఇది ఒక గొప్ప ధన్యతగా ఎంచుకోవాలి. మనము కలవరపడకుండా చూసుకోవాలి. పిల్లలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎవరు ప్రార్థన చేస్తారో వారు మెలకువగా ఉంటారు. ఎవరు మెలకువగా ఉంటారో వారు జాగ్రత్త పడతారు, వారు సిద్ధపడతారు. దీనంతటికి మూలం ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేసే వారికి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ప్రార్థన చేసే వారికి మరి పరిస్థితులలో ఆయన కొరకు నిలబడటానికి వారు అంతరంగ పురుషుని ప్రభు బలపరుస్తాడు. కలవరపడటం కాదు, చింతపడటం కాదు, నిరాశ చెందటం కాదు, లోకవైపు చూడటం కాదు. ఈ జరుగుతున్న వాటిని గురించి తప్పించుకొని రాకడ కొరకు సిద్ధపడటానికి మనం ప్రార్థనా సమయాన్ని ఎక్కువ కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. ప్రభువే మనం సిద్ధపరచు ఆ రీతిగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయండి కాక. ప్రేమగల తండ్రి, వదలము వెత్తబడిన వాక్యము నీరు పెట్టండి. రక్షణ పొందినటువంటి మీ బిడ్డలు ఆయన జరుగుతున్న వాటిని తప్పించుకొని రాకడ కొరకు సిద్ధపడటానికి
ప్రార్థన చేయొచ్చు, మెలుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఈ రీతిగా అయినా మీరు మేలుకొల్పి స్థిరపరచండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.